అసలే అది ఊరి చివరి బ్యాంక్. నో సేఫ్టీ. దోచుకున్నోళ్లకు దోచుకున్నంత. భలే ఛాన్సులే అంటూ రెచ్చిపోయారు దొంగలు. ఇంతకీ ఎక్కడిది బ్యాంక్? ఏంటా చోరీ స్టోరీ? రాయపర్తి ఎస్బీఐ బ్రాంచ్లో బంగారం చోరీ చేసిన గంటల లోపల దాదాపు 500 మంది కస్టమర్ల బంగారం చోరీకి గురైంది. 19 కిలోల పైగా బంగారం చోరీ కావడంతో దాంట్లో 500 మందికి పైగా ఖాతాదారుల బంగారం పోయినట్లు కూడా తెలుస్తుంది. దీంతో కస్టమర్లంతా కూడా దీనిలో గోల్డ్ పెట్టి లోన్ తీసుకున్నటువంటి కస్టమర్లంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ బ్యాంక్ వద్దకు వస్తున్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి బ్రాంచ్. వరంగల్ ఖమ్మం నేషనల్ హైవే పక్కనే ఉండే ఈ బ్యాంకులో దొంగలు పడ్డారు. మంగళవారం ఉదయం డ్యూటీకొచ్చిన మేనేజర్ సత్యనారాయణకు బ్యాంకులో ఎవరో చొరబడ్డ ఆనవాళ్లు కనిపించడంతో ఉలిక్కిపడ్డారు. ఆ షాక్ నుంచి వెంటనే కోలుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అసలే ఊరి చివర ఉండే బ్యాంక్. చోరీకి ఎంతో సేఫ్ గా భావించి స్కెచ్ వేశారు దొంగలు. గ్యాస్ కటర్ సిలిండర్తో దిగిన ముఠ లోపలికి చొరబడి మొదట చేసిన పని సీసీ కెమెరా, సెక్యూరిటీ అలారం కనెక్షన్లు కట్ చేయడం. మొత్తం 3 లాకర్లలో డబ్బు, బంగారం నిల్వ చేసి ఉండగా వీటిలో ఒక లాకర్ ఓపెన్ చేశారు చోరగాలు. ఇందులోని 19 కిలోలకు పైగా బంగారంతో ఉడాయించారు. వెళ్తూ వెళ్తూ సీసీ ఫుటేజ్ నిల్వ ఉండే డీవీఆర్లను సైతం పట్టుకెళ్లారు. సీసీ ఫుటేజ్ సపోర్టు కూడా లేకపోవడంతో పోలీసులకు ఈ కేసు సవాల్గా మారింది. ఇంత భారీ స్థాయిలో స్కెచ్ వేసి మరీ చోరీ చేశారంటే వీళ్ళెవరూ ప్రొఫెషనల్ దొంగలై ఉంటారని అంచనా వేస్తున్నారు పోలీసులు. ఈ విషయం గుప్పు మరడంతో లబోదీపోమంటున్నారు బాధితులు. నేను పక్క విలేజ్ మైలారం మాది. నేను ఒక 5 తులాలు ఇక్కడ గోల్డ్ పెట్టిన. మా ఫ్రెండ్ దుబాయ్లో ఉంటాడు. అతను ఒక దాదాపు 70-80 తులాలు ఇక్కడ పెట్టి ఒక 3 నెలలు అవుతుంది. అతని టెన్షన్ చూస్తే మాకు చాలా ఇబ్బందిగా ఉంది, చాలా ఆందోళనగా ఉంది. ఇంతవరకు బ్యాంకర్సు ఏ డీటెయిల్స్ మాకు చెప్పట్లేరు. ఏదన్నా ఒక భరోసా మాకు కల్పించట్లేదు. ఒక 80 తులాలు అంటే నాట్ ఏ జోక్. ఇట్లా ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే ఈ బ్యాంకు పైన ఎట్లా నమ్మకం ఉంటుంది? మేము ఎట్లా నమ్మాలి? అయితే బిడ్డ పెళ్లి మంచిగా లేదని ఒక 4 నెలల తర్వాత ఈవిడి తీసుకొని పోతాం అని పెళ్లికి పెట్టినాం. అయితే మాకు కావాలంత రేటు కట్టి ఇవ్వాలి సార్ అని మేము కోరుకుంటున్నాం. లేకపోతే మేము వదిలేము. అడిగితే ఇంకా ఏం నియంగా ఏం చెప్తలేరు, ఇంకా కానీ ఏం చెప్పలే. మాది ఇక్కడనే మైలారామే. మాది కూడా 3 తులాలు బంగారం పెట్టినాం. ఇప్పుడు 2 సంవత్సరం అవుతుంది. ఏం చెప్పలే సారు. చిట్టి కూడా తెచ్చినాం మేము. ఏం చెప్పలే ఎవరు చెప్పలే. మేమే వచ్చినాం. 3 తులాలు ఉన్నది, తాడ ఉన్నది, వంగరం ఉన్నది, గొలుసులు ఉన్నాయి. 2 సంవత్సరం నిన్ననే మిత్తి కట్టిపోయినా. సెక్యూరిటీ లేదు, ఏం లేదు సార్. ఇదివరకు ఒకసారి ఇట్లా అయినా కూడా దానికి పట్టించుకోలేదు. ఇప్పుడు 2019 ఒకసారి జరిగితే అప్పుడు కూడా జరిగినప్పుడు గురించి ఆయన ఇప్పటి వరకు సెక్యూరిటీ పెడితే ఏ లొల్లి ఉండకపోవు. నా 30 తులాలు సార్. నేను 6 రోజులు ఆయన పెట్టి ఇక వాళ్ళు ఉన్నదని చెప్తలేరు, లేదని చెప్తలేరు. ఏ విషయం చెప్తే ఇంట్లో అల్లపడిని బయటకు మాకు ఏ విషయం తెలుతలేదు సార్. నేను 3 తులాలు పెట్టినా సార్. మొన్ననే పెట్టుబడి సాయం కోసం అని 3 తులాలు సంవత్సరం నెల అవుతుంది అంతే. అదే పెట్టుబడి సాయం కోసం పెడితే మమ్మల్ని ఇట్లా ఇంతకుముందు మన సాయం ఇట్లా దొంగ అయినారు సార్. మరి ఇట్లా మనకు సామాన్య ప్రజలకే ఇబ్బంది అవుతుందని గవర్నమెంట్లో దాచుకుంటాం. గవర్నమెంట్ కూడా సెక్యూరిటీ లేకుండా ఉన్నాయి సార్. అది దేని వల్ల అధికారులదా, లేకపోతే ప్రభుత్వం, లేకపోతే ఏ విధంగా అది మనం ఇది ఇలా పెట్టిన వాళ్ళకు సగన న్యాయం చేయాలని కోరుతున్నాను. ఇదే బ్యాంకులో 4 ఏళ్ల క్రితం చోరీకి విఫలయత్నం చేశారు దుండగులు. కిటికీ ఊచలు తొలగించి చోరీ యత్నం చేయగా సెక్యూరిటీ అలారం మోగింది. దీంతో పారిపోయారు. ఈ ఘటన తర్వాత బ్యాంక్ అధికారులు సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఇటీవలే ఈ సెక్యూరిటీ సైతం విరమించుకోవడంతో రాత్రిపూట బ్యాంకు కంటూ ఒక సెక్యూరిటీ లేకుండా పోయింది. ఇదే ఆదురుగా భావించిన దొంగలు బ్యాంకును మరోమారు టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ దొంగలు చోరీ చేసిన బంగారం 19.5 కిలోలు కాగా దీని విలువ అక్షరాల 14 కోట్ల మేర ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టిన కస్టమర్లు ఈ వార్త తెలియడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ బంగారం తిరిగి దొరుకుతుందో లేదో తెలియక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి సీసీ ఫుటేజ్ సాయం కూడా లేని ఈ చోరీ స్టోరీ ఓ కొలిక్కి వచ్చేనా? బాధితుల బంగారం తిరిగి చేజిక్కేనా? తేలాల్సి ఉంది.
వరంగల్ జిల్లాలోని రాయపర్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి దొంగల ముఠా బ్యాంకులో ఉన్నటువంటి లాకర్లను పగలగొట్టి దాదాపు 19 కిలోల 50 గ్రాముల బంగారం కూడా చోరీ చేసుకున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు రాయపర్తికి సంబంధించినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధానంగా వరంగల్ ఖమ్మం హైవేకు ఆనుకునే ఈ యొక్క బ్యాంక్ ఉంటుంది. ఈ యొక్క హైవేకు ఆనుకున్నటువంటి బ్యాంకులోనే ఒక ముఠా అర్ధరాత్రి చొరబడి 18 రాత్రి నుంచి 19 తెల్లవారుజామున వరకు దొంగతనం జరిగి ఉందంటూ కూడా అధికారులు తెల్లవారుజామున బ్యాంకు వచ్చినటువంటి సిబ్బంది అధికారులు గుర్తించి స్థానిక రాయపర్తి పిఎస్ లోపల పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీంతో పోలీసులు క్లూస్ టీమ్ అంతా కూడా బ్యాంకు చేరుకొని దర్యాప్తు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక అర్ధరాత్రి వచ్చినటువంటి ముఠా ఒక ప్రొఫెషనల్ ముఠా వచ్చినట్టు కూడా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. వచ్చినటువంటి ఆ ముఠా దొంగల ముఠా కూడా గ్యాస్ కట్టర్ల ద్వారా ఐరన్ గ్రిల్తో ఉన్నటువంటి కిటికీని విండోని కట్ చేసి బ్యాంకు లోపలికి వెళ్ళారు. అక్కడ ఆ గ్యాస్ కట్టర్ ద్వారా అక్కడటువంటి లాకర్లు 3 లాకర్లు ఉండగా అందులో ఓ లాకర్ను కంప్లీట్గా డ్యామేజ్ చేసి దానిలో ఉన్నటువంటి గోల్డ్ మొత్తంగా కూడా చోరీ చేసుకొని పరారయ్యారు. అయితే మరో 2 లాకర్లు అయితే ఉండగా గ్యాస్ సంబంధించినటువంటి సామాగ్రి అయిపోవడంతో ఆ గ్యాస్ వెల్డింగ్ సంబంధించిన సిలిండర్ కూడా అక్కడే వదిలేసి పారిపోయిన పరిస్థితి వచ్చింది. ఆ దొంగలు కూడా ఇదే రూట్ ద్వారా అంత హైవేకి ఉన్నప్పటికీ కూడా ఒకవైపు పూర్తిగా ఊరికి చివరి వైపున ఉండడంతో బ్యాంకుకు లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఇండ్లు ఉన్నాయి. ఆ ఇండ్ల వైపు వెళ్తే డౌట్ వస్తుందనే కారణంతో సౌండ్లు వచ్చినా కూడా వాళ్ళంతా బయటకు వచ్చి చూస్తారనేటువంటి నిపుణంతో వాళ్ళు బ్యాంకు రైట్ సైడ్ అయితే చూజ్ చేసుకున్నారు. ఇదే మార్గం గుండా ముఠా అంతా కూడా తమతో తీసుకొచ్చినటువంటి గ్యాస్ సిలిండరు ఆ సామాగ్రి ఏదైతే కటింగ్ కోసం వినియోగిస్తారో దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా ఈ మార్గం గుండానే తీసుకువచ్చి ప్రస్తుతం మనం ఈ యొక్క ఏరియా చూడవచ్చు. ఇదంతా కూడా నిర్మానుష్యంగా ఉంటుంది, చుట్టూ చెట్లు. సో బ్యాంకుకు రైట్ సైడ్ ఎటువంటి ఇండ్లు లేవు. ఇదంతా దీని పక్క నుంచి కూడా అంత పొలాలు ఉంటాయి అంతే. సో రాత్రిపూట ఎవరు ఉండరు కాబట్టి ఈ ప్రదేశాన్ని దొంగలైతే ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ భారీ ప్రహరీ గోడను ఎక్కి ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి 3వ కిటికీ ఏసీ కింద ఉన్నటువంటి 3వ కిటికీ ద్వారా లోపలికైతే ప్రవేశించి సో అది లాకర్లో ఉన్నటువంటి రూమ్ దగ్గర ఉన్నటువంటి కిటికీ. సో దాన్నే చూజ్ చేసుకున్నారు. అక్కడ ఐరన్ గ్రిల్ ఉంది. ఆ ఐరన్ గ్రిల్ని గ్యాస్ కట్టర్ ద్వారా కట్ చేసి లోపలికి ప్రవేశించారు. లోపలికి ప్రవేశించిన వెంటనే అందులో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ సంబంధించిన సీసీ కెమెరా కనెక్షన్లు అన్నీ కూడా తొలగించి ఆ డీవీఆర్ను కూడా కంప్లీట్గా వాళ్ళే తీసుకుపోవడం జరిగింది. ఇక బ్యాంక్ లోపలికి ఎంటర్ అయితే లాకర్ రూమ్లోకి ఎంటర్ అయితే మొదటగా అలారం సెక్యూర్ అలారం ఉంటుంది. ఆ అలారంను కూడా అందులో ఎంటర్ అయిన తర్వాత వెంటనే అలారంను కూడా వాళ్ళు కంప్లీట్గా కట్ చేసి దాని కనెక్షన్ కూడా తొలగించారు. సో అందువల్ల అలారం కూడా అలర్ట్ చేయలేకపోయింది. సో దీంతో వాళ్ళ దొంగతనం అనేది ఈజీగా చేసుకొని లాకర్ను కంప్లీట్గా గ్యాస్ కట్టర్ ద్వారా కట్ చేశారు. సో ఇక్కడ నుంచి శబ్దం ఎక్కడికి వినపడాలన్నా కూడా అటు లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఇండ్లు ఉంటాయి కాబట్టి అటు వినబడే ప్రసక్తి లేదు. సో ఇటు రైట్ సైడ్ అంతా కూడా నిర్మానుష్య ప్రాంతం కాబట్టి ఆ శబ్దం కూడా ఎవరు గమనించలేకపోయారు. సో దీంతో సునాయాసంగా దొంగతనం కూడా చేసుకొని ఇదే మార్గం గుండా వెళ్ళిన వాళ్ళంతా అక్కడ వాళ్ళ వెంట తెచ్చుకున్నటువంటి గ్యాస్ కటింగ్ సామాగ్రి అంతా అక్కడే వదిలేసి అగ్గిపెట్టెతో పాటు మిగతా వస్తువులు వదిలేసి దాదాపు 19 కిలోల 50 గ్రాముల గోల్డ్ను తమ వెంట తీసుకొని అయితే పోయారు. సో ఇదే మార్గం ఉంటాయి. ప్రస్తుతానికైతే పోలీసు డిపార్ట్మెంటు కూడా ఒక ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసింది. క్లూస్ టీం కూడా దర్యాప్తు చేస్తుంది. అందులో కొంతమంది ఫింగర్ ప్రింట్స్ అయితే గుర్తించారు. అయితే ఈ దొంగతనానికి దాదాపుగా 6 నుంచి 7 ఈ యొక్క దొంగతనంలో పాల్పడట్లు కూడా ప్రాథమికంగా పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇక బ్యాంకులోకి ఎంటర్ ముందే ఆ గ్రిల్ తొలగించడంతో వెంటనే సీసీ ఫుటేజ్ సంబంధించినటువంటి వైరింగ్స్ అన్నీ కట్ చేయడంతో పూర్తిగా అసలు ఎందరు వచ్చారు, ఎంతమంది ఇందులో పాల్గొన్నదానిపై ఒక స్పష్టత లేదు. సో ఇక్కడ నుంచి ఈ ప్రాంతం లోపల ఏం జరిగినా ఎంత శబ్దం వచ్చినా కూడా బయట సైడ్ వినపడే అవకాశం లేదు. ఒకవేళ వినబడేంత శబ్దం వచ్చినా కూడా రోడ్డు రహదారి హైవే ఉండడంతో హైవే నుంచి వెళ్ళేటువంటి భారీ వాహనాలు లారీలంతా రాత్రిపూట వెళ్తూ ఉంటాయి కాబట్టి ఆ శబ్దంలో కలిసిపోయి అసలు ఇక్కడ దొంగతనం జరుగుతుందనేటువంటి ఇక్కడ బ్రేక్ చేసినటువంటి శబ్దాన్ని ఎవరు కూడా గుర్తించేటువంటి పరిస్థితి ఉండదు. సో అందుకే ఈ ప్లేస్ని ఎంచుకున్నారు. అయితే ఇదే ప్రాంతం లోపల లాకర్ ఏ విధంగా ఎందుకు ఉంది అనే దానిపై కూడా మొదటగా వాళ్ళు కొద్ది రోజుల ముందే రెక్కి చేసి కూడా ఉండవచ్చు అనేటువంటి అంశాన్ని అయితే భావిస్తున్నాను. మొత్తంగా ఈ దొంగతనం వల్ల ప్రధానంగా 19 కిలోల 50 గ్రాముల సంబంధించినటువంటి గోల్డ్ మొత్తం కోల్పోగా దానికి సంబంధించినటువంటి
వాల్యూలో 13.61 కోట్లు అంటే 13 కోట్లన్నర పైగా సొత్తు దొంగతనం జరిగినట్లా కూడా బ్యాంక్ మేనేజరు రాయపర్తి పిఎస్ లోపల పిటిషన్ ఇవ్వగా ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతోంది. వరంగల్ సిపి అంబర్ కిషోర్ జా కూడా కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క బ్యాంకును సందర్శించారు. అసలు దర్యాప్తు ఏ విధంగా జరుగుతుందో కూడా పరిశీలించారు. క్లూస్ టీమే ఇక్కడ ప్రధానంగా కీలకం కాబోతుంది. ఇక ప్రత్యేక టీంలను ఫామ్ చేసి బ్యాంకుకు సంబంధించి ఆ రోజున 18 తారీఖు నైట్ 9 గంటల నుంచి 19వ తారీఖు ఉదయం 8 గంటల వరకు ఆ సమయం లోపల బ్యాంకు నుంచి వెళ్ళినటువంటి వాహనాలు ఇటు నుంచి రివర్స్ ఖమ్మం వైపు కానీ వరంగల్ వైపున వెళ్ళినటువంటి వాహనాలు సీసీ కెమెరా రోడ్ సైడ్ ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ను కూడా పరిశీలిస్తున్నారు. అనుమానాస్పదంగా వచ్చినటువంటి వాహనాలను ప్రస్తుతం అయితే పోలీసులకు సంబంధించినటువంటి ప్రత్యేక టీమ్స్ అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నాయి. సో ఓవరాల్గా దాదాపు 500 పైగా కస్టమర్లకు సంబంధించిన గోల్డ్ కాబట్టి కస్టమర్లు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో బ్యాంకు సంబంధించినటువంటి జోనల్ మేనేజర్ కూడా కొద్దిసేపటి క్రితమే బ్యాంకును సందర్శించి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగలేము, దానిలో కస్టమర్లు ఎవరైతే గోల్డ్ అంతా పోయిందో దానికి సంబంధించిన వాల్యూ తప్పకుండా అందిస్తామంటూ కూడా ఆందోళన చెందినట్టు కస్టమర్లకు కూడా చెప్పింది. ఓవరాల్గా ఈ దొంగతనము ఇట్లాంటి దొంగతనమే గత నెల అక్టోబర్ నెల చివరి వారం లోపల కర్ణాటక లోపల సేమ్ ఇదే విధంగా దొంగతనం జరిగింది. అందులో 12.91 కోట్ల విలువైనటువంటి గోల్డ్ ఇదే విధంగా ఇదే ఎట్లయితే ఈ విధంగా ఎక్కడైతే ప్లానింగ్ చేశారో ఎగ్జిక్యూట్ చేశారో సేమ్ అదే విధంగా ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ కూడా కర్ణాటకలో జరిగింది. అక్కడ స్నిఫర్ డాగ్స్ కూడా గుర్తుపట్టకుండా అక్కడ చిల్లీ పౌడర్ కూడా చల్లి పూర్తిగా చాకచక్యంగా అయితే దొంగలు అక్కడ భారీ దోపిడీ పరిస్థితి అదే రకమైనటువంటి చోరీ కూడా ప్రస్తుతం రాయపర్తి ఎస్బీఐ లోపల అయితే జరిగింది. సో మొత్తంగా ఓవరాల్గా ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయిన ఫింగర్ ప్రింట్స్ కనుక నేషనల్ వాళ్ళకి సంబంధించిన సర్వర్ లోపల మ్యాచ్ అయితేనే తప్ప దొంగల ఆచూకీ తెలిసే అవకాశం లేదు. మరోవైపు సీసీటీవీలు గమనిస్తున్నటువంటి ప్రత్యేక బృందాలు కూడా అనుమానాస్పద వాహనాలను గమనిస్తే తప్ప దీనికి సంబంధించినటువంటి దొంగల ముఠ ఎవరైనా తెలిసే అవకాశం లేదు. ఇక ఈ గోల్డ్ అంతా కూడా వాళ్ళు దీన్ని కరిగించి మరొక రూపంలోకి మార్చే అవకాశం ఉంది కాబట్టి ముమ్మరంగా దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఏదేమైనా కూడా కస్టమర్లు దాదాపు 500 పైగా ఉన్న కస్టమర్లకు సంబంధించి వాళ్ళ ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా బ్యాంక్ అధికారులు కొద్దిసేపటి క్రితమే పోయినటువంటి గోల్డ్కు సరిపడా గోల్డ్ వాల్యూని ఇస్తామంటూ కూడా చెప్పిన నేపథ్యం లోపల కీలకంగా ఈ యొక్క దోపిడీకి పాల్పడింది ఎవరు గతంలో 2019లో కూడా ఇదే బ్యాంకులో దోపిడీకి పాల్పడ్డా దానికి గ్రిల్స్ అన్ని కట్ చేసి లోపలికి వెళ్ళినా కూడా అలారం టచ్ చేయలేకపోయారు. సో అప్పుడు విఫల యత్నం కావడంతో తిరిగి వచ్చారు. కానీ అప్పటి నుంచి బ్యాంక్ అధికారులు ఎందుకు ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ నియమించుకోలేదనేటువంటి ఒక ఇష్యూ అయితే దానిపై తీవ్ర చర్చ జరుగుతుంది. బ్యాంకు సంబంధించి కోట్ల రూపాయల నగదుకు సంబంధించి గోల్డ్ సంబంధించి నిల్వ ఉంచున్నప్పుడు కొంత ఇక్కడ సెక్యూరిటీ డిస్ప్యూట్ ఉంది కాబట్టి దొంగలు ఈజీగా ఇక్కడ చోరీ చేసి వెళ్ళాలంటే ఒక చర్చ కూడా జరుగుతుంది. సో మొత్తంగా ఓవరాల్గా ఆ దోపిడీ దొంగలను పట్టుకోవడానికైతే ప్రధానంగా ఒక ప్రత్యేక టీంలు అయితే పనిచేస్తున్నాయి. మొత్తంగా దానికి సంబంధించి త్వరలోనే వాళ్ళని పట్టుకుంటామంటూ కూడా సిపి ప్రకటించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణుబిగ్ టీవీ రాయపర్తి.